హాయ్ వెల్కమ్ టు న్యూస్ పార్క్ యూట్యూబ్ ఛానల్. టెట్ సిలబస్పై రివ్యూ కమిటీ. టీచర్ ఎలిజిబిలిటీ టెట్ సిలబస్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో సిలబస్ రివ్యూ కమిటీ వేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17న టీచర్లకు టెట్ తిప్పలు హెడ్డింగ్తో వెలుగు కథనం ప్రచురించింది. దీంట్లో సంబంధం లేని సిలబస్లో పేపర్ రాయాలని, లాంగ్వేజెస్, బయాలజీ, ఫిజిక్స్తో వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఆదేశాలివ్వడాన్ని వివరించింది. దీనిపై సర్కారు స్పందించింది. టెట్లో సిలబస్ ఎలా ఉంది అనే అంశాలపై పరిశీలించే డిసైడ్ అయ్యింది. ప్రస్తుతం సిలబస్తో ఇన్ సర్వీస్ టీచర్లు పరీక్ష రాస్తే వారంతా పాస్ కావడం కష్టంగా మారింది. దీనికి ప్రధాన కారణం 15.20 15-20 ఏళ్ల నుంచి ఒకే సబ్జెక్టులో బోధన చేయడమే. వారి సబ్జెక్టుకు సంబంధం లేని సిలబస్ టెట్లో ఎక్కువగా ఉండటంతో టీచర్లంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సబ్జెక్టుల ఆధారంగా టెట్ ఎగ్జామ్ పెట్టాలనే డిమాండ్ కూడా వస్తోంది. అయితే ఇప్పటికే టెట్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం సబ్జెక్టు ఎక్స్పర్ట్స్లు ఇచ్చే నివేదికలను ఆధారంగా చేసుకుని సర్కారు పంపించనున్నారు. నివేదిక ఆధారంగా వచ్చే టెట్ ఎగ్జామ్ నుంచి సిలబస్లో మార్పులు చేసే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు వెలుగుకు చెప్పారు. గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్కు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్న టీజీపీఎస్సీ. సెలక్షన్ లిస్టు రద్దు నేపథ్యంలో కమిషన్ భేటీ నాడు వైట్నర్ వాడినోళ్ల లిస్టును తీస్తున్న ఆఫీసర్లు. 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నిర్ణయించింది. బుధవారం చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది. గ్రూప్ 2 సెలక్షన్ లిస్టు రద్దుతో తలెత్తిన పరిణామాలు, కోర్టు తీర్పులోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని కమిషన్ నిర్ణయానికి వచ్చింది. కాగా ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లి వచ్చిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేసినట్టు కమిషన్ అధికారులు చెబుతున్నారు. మరోపక్క హైకోర్టు కూడా తన జడ్జిమెంట్లో పలుమార్లు టెక్నికల్ కమిటీ సిఫారసులను అప్పటి ప్రభుత్వం, కమిషన్ అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నది. ఆలయాల్లో కొలువులకు గ్రీన్ సిగ్నల్. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు ఆదేశాలు. అర్చక, ఇతర మతపరమైన పోస్టుల భర్తీకి దేవాదాయ శాఖ చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న మతపరమైన పోస్టులు, రిలీజియన్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. వంశపారంపర్య హక్కులు లేని ఖాళీలను వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయాలంటూ దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎస్. హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు మెమో పంపించారు. జాయింట్, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఆలయాలు 6A, B, C కేటగిరీల వారీగా ఈవోలు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ ఖాళీగా ఉన్న అర్చక, ఇతర వేద పండితుల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని సూచించారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. అయితే ఈ నియామకాల్లో వంశపారంపర్యంగా వచ్చే పోస్టులను, కోర్టు కేసుల్లో ఉన్న పోస్టుల జోలికి వెళ్లొద్దని సూచించారు. అవి పోను మిగిలిన వాటిని మాత్రమే కొత్తగా భర్తీ చేయనున్నారు. 60 పోస్టులకు టీఎస్ఎల్, పీఆర్బీ నోటిఫికేషన్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్, పీఆర్బీ 60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లేబొరేటరీ టెక్నీషియన్, లేబొరేటరీ అటెండెంట్ పోస్టులు
ఉన్నాయి. అభ్యర్థులు ఈ నెల 17 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు ఈ యొక్క వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.